మనకు ఇటువంటి క్లాక్ ప్రాబ్లమ్స్ ఉన్నది కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో వచ్చేటప్పుడు వితిన్ సెకండ్‌లో ఆన్సర్ చేయడం ఎలా? మనకి ట్రిక్ అని తెలుసుకున్నట్లయితే మీరు క్వెషనే చదవవసరం లేదు. జస్ట్ ఆప్షన్ చూసి వెంటనే మీరు ఆన్సర్ చేసేయవచ్చు. అది ఎలా అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సిన ఫండమెంటల్ చూసేసుకోండి. క్లాక్ అంటే ఇలా ఉంటది కదా! ఈ క్లాక్‌లో మనకి ఈ రకంగా ఉంటే ఏంటంటాము? లంబకోణము అంటాము. లంబకోణం అంటే ఎంత? 90 డిగ్రీస్ అని అందరికీ తెలిసిందే. అంటే ఇక్కడ 12-3కి ఎన్ని నంబర్‌లు మిడిల్‌లో ఉన్నాయి? 3 గ్యాప్‌లు ఉన్నాయి చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడికొకటి, ఇక్కడి నుంచి ఇక్కడొకటి, ఇక్కడి నుంచి ఇక్కడొకటి. అంటే 3 గ్యాప్స్ ఉన్నాయి. 3 గ్యాప్స్ అంటే ఒక్కొక్క గ్యాప్ 30 డిగ్రీస్ అనుకుంటే 90 డిగ్రీస్ లంబకోణం అంటే 3 నంబర్స్ కింద మీరు రాసేసుకోండి. ఓకే. నార్మల్‌గా తెలుసుకోవడానికి అంతే. నెక్స్టు ఆహ్, వ్యతిరేక దిశ అంటే 3కి 9 వ్యతిరేకం అవుతుంది. 9కి 3 అవుతుంది. 12కి 6 అవుతుంది. 6కి 12 అనేది వ్యతిరేక దిశ ఉంటుంది. అంటే ఇక్కడ 9కి 3కి మధ్యలో ఆ కోణం ఎంత ఉంటుంది? 180 డిగ్రీ కదా! 180 డిగ్రీ అంటే ఒక్కొక్క దానికి ఎంత అని చెప్పాము? 30 అని చెప్పాము. అలాగా 6 ఉన్నాయి కాబట్టి 6 3 జార్ 180 కాబట్టి 6 నంబర్ కింద మనం రాసేసుకోవచ్చు. ఓకే. నెక్స్టు గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు 3 గంటలు దాటిన తర్వాత మొదటిసారిగా లంబ కోణంలో ఉండే సమయం ఎంత అని అడిగాడు. ఓకే. లెక్క చేయాలనుకుంటే ఆప్షన్ చూసేసి దీనికి ఆన్సర్ చేయడం ఎలా అంటే దీనికి ఒక ట్రిక్ ఉందండి. ట్రిక్ అంటే ఏంటి లేదని చూడండి. లవము ప్లస్ దాని ప్రక్కన ఉన్న నెంబరు. దాని ప్రక్క నెంబరు మనం యాడ్ చేసుకుంటే మనకి 10 ఎక్కడ వస్తుందో అది మన కరెక్ట్ ఆన్సర్ అని అవుతుంది. ఇచ్చిన ఆప్షన్స్‌లో లవమంత ఇదే కదా! న్యూమరేటర్‌ని దాని పక్కన ఉన్న నెంబర్‌ని యాడ్ చేసుకుంటే 10 రావాలని చెప్పాము. ఓకే. ఈ 2 యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి? 4, 2 యాడ్ చేస్తే 6 వచ్చింది. కానీ మనకి 10 రావాలని చెప్పాము కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది ఎలిమినేట్ చేసేయవచ్చు. ఓకే. సెకండ్ ఆప్షన్ చూడండి. లవమంత ఇదే కదా! దాని ప్రక్క నెంబర్ అంటే ఇది. ఈ 2 కూడా యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి? 8 వచ్చింది. కానీ 10 రావాలని చెప్పాం. కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేసేయవచ్చు. ఓకే. ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూడండి. 8, 6 యాడ్ చేయండి. 8, 6 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 14 వస్తుంది. 14 వచ్చింది కానీ 10 రావాలి. కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా ఎలిమినేషన్ చేసేయవచ్చు. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ చూడండి. లవము దాని పక్క నెంబర్ యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 10 వచ్చింది. అంటే మనకి లవము ప్లస్ పక్క నెంబర్ యాడ్ చేస్తే 10 వస్తే అదే మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కదా! కాబట్టి ఇక్కడ 10 వచ్చింది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనం ఏదైనా లెక్క చేసామా? లెక్క చేయలేదు కదా! ఇది సింపుల్ ట్రిక్కే కదా! ఇక్కడ నేను లెక్క చెప్పడానికి నాకు టైం పట్టింది తప్ప మీరు ఒకటికొకటి యాడ్ చేసేసుకుంటే 10 వస్తే అదే కరెక్ట్ ఆన్సర్ అనేది మీరు వితిన్ సెకండ్‌లో చేయగలరు కదా! ఓకే. కాదు. ఇలాంటి కాకుండా మనకి ఇచ్చిన ఆప్షన్స్‌లో 2 ఆప్షన్స్‌కి 10 వస్తే ఏం చేయాలనుకుంటే ఫస్ట్ ఈ ప్రాబ్లమ్‌ని చూద్దాం. అది ఏ రకంగా చేద్దామనేది. ఓకే. ఇదేంటిది? ఇది ట్రిక్ ఇది కదా! నెక్స్ట్ ఇప్పుడు మనం ఏంటి నార్మల్‌గా ప్రొసీజర్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ పదంలో ఏం యూజ్ చేసాడు వాడు లెక్కలో? లంబకోణము. లంబకోణము అంటే మనకి ఎన్ని డిగ్రీలు అని చెప్పు? 90 డిగ్రీస్ అని చెప్పు. ఈ 90 డిగ్రీస్‌ని ఏ రకంగా మనం రాసుకోవచ్చు అన్నాము? 3 నంబర్స్ కింద రాసేసుకోవచ్చు అని చెప్పాం కదా! ఒక నంబర్ అయితే 30 అలాగే 90కి ఎన్ని నంబర్లు రాసుకోవచ్చు? 3 నంబర్ల కింద రాసేసుకోవచ్చు. ఓకే. దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ టైం ఇచ్చాడు చూడండి. 3 గంటలు ఇచ్చాడు కదా! ఈ 3 గంటలకి ఈ ఇక్కడ ఎన్ని నంబర్లు అని చెప్పాం? 3 ప్లస్ 3 యాడ్ చేసేసుకోండి. ఓకే. యాడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది? 3 + 3 ఎంత? 6 వస్తుంది. ఓకే. 6 అంటే ఇప్పుడు మనం నార్మల్‌గా టైం చూసుకున్నట్లయితే 6 దగ్గరికి నిమిషాల ముళ్ళు వస్తే మనం ఎంత అని చెప్తామండి? 30 మినిట్స్ అయిందని చెప్పాం కదా! 30 మినిట్స్ అంటే 30 ఇలా వేసేసుకోండి. ఓకే. నెక్స్ట్ 30/11 రాసేసుకోండి. ఓకే. టైంని ఈ రకంగా రాసేసుకోవాలి. ఓకే. ఇక్కడ ఎంత వస్తది? 11 2 జార్ ఎంత? 22 రిమైండర్ ఎంత ఉంటుంది మనకి? ఇంకా 8 అనేది రిమైండర్ ఉండిపోతుంది. ఓకే. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 30కి ఈ యొక్క ఏ నెంబర్‌తో అయితే డివిజిబుల్ అయిందో ఆ నెంబర్‌ని యాడ్ చేసేసుకోండి. అంటే ఈ 32 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 32 వస్తుంది. ఇంకా రిమైండర్ ఎంత ఉంది? 8 ఉంది కదా! 8/11 రాసేసుకోండి. ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది కదా! ఎందుకు రాస్తున్నారు అనకండి. ఎందుకంటే ఇది ట్రిక్ అంతే. ఓకే. అంటే ఇచ్చిన ఆప్షన్‌లో మనకి 32 80/11 వచ్చింది కదా! అంటే మనం ఈ ప్రాసెస్ ఫాలో అయిపోయిన ఆన్సర్ వచ్చింది. జస్ట్ ట్రిక్‌ని అప్లై చేస్తే లవము ప్లస్ ప్రక్క నెంబర్ యాడ్ చేస్తే 10 ఎక్కడ వస్తుందో అదే కరెక్ట్ ఆన్సర్ అనేది చెప్పాము. కాబట్టి అది మనకి 2 ఆప్షన్స్ వచ్చేటప్పుడు మాత్రమే కాలిక్యులేషన్ చేయండి. ఓన్లీ 1 ఆప్షన్ ఉంటే బై లక్ అనుకోని వెంటనే టిక్ చేసేయండి. వితిన్ సెకండ్‌లో ఆన్సర్ అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఈ ఆప్షన్ చూడండి ఒకటి. మీకు ఆల్రెడీ ఏం చెప్పాను, ఈ లెక్కను మీరు చదవకంటేనే ఆప్షన్ చూసేసి ఏం చెప్పాము? లవము ప్లస్ దాని ప్రక్క నెంబరు లవము ప్లస్ దాని ప్రక్క నెంబరు
మనకి యాడ్ చేస్తే ఎంత రావాలని చెప్పాము, 10 రావాలని చెప్పాము. ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. జస్ట్ లెక్క తర్వాత చేసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ వేరియేషన్ చూసుకోండి. ఆన్సర్ ఎలా చేయడం అనేది 4 + 2 ఎంత, 6 వచ్చింది. మనకి ఎంత రావాలి, 10 రావాలని చెప్పాము. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేసేసేయండి. ఓకే. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూసుకుంటే లవము దాని పక్క నెంబర్ యాడ్ చేస్తే 10 రావాలి. కానీ ఇక్కడ ఎంత వచ్చింది మనకి, 3 వచ్చింది. కాబట్టి 10 రావాలి కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా ఎలిమినేషన్ చేసేవచ్చు. ఓకే. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూడండి. లవము దాని ప్రక్క నెంబర్ యాడ్ చేస్తే ఎంత వచ్చింది, 10 వచ్చింది కదా. అంటే మనకి 10 వచ్చింది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏదవుతుంది, 3 అవుతుంది. నెక్స్ట్ ఇది నార్మల్గా ఏమీ లేదు కాబట్టి దీన్ని రాంగ్ ఎలిమినేట్ చేసేవచ్చు. ఓకే. అంటే విత్ ఇన్ సెకండే కదా ఆన్సర్ అయ్యింది. ఇక్కడ ఏమైనా మనం కష్టపడ్డామా, లెక్క చదివామా, జస్ట్ ఆప్షన్ చూసే ఆన్సర్ చేయడం కదా. ఆప్షన్ చూసేసి ఆన్సర్ చేయడం నేర్చుకుంటే ఇక్కడ మ్యాథ్స్ స్టూడెంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంటే కాదండి, ట్రిక్ ఎవరు అప్లై చేస్తారో వాళ్ళే టాపర్స్ అవుతారు. ఓకే. అది గుర్తుపెట్టేసుకోండి. ఇక్కడ నాన్ మ్యాథ్స్ మ్యాథ్స్ అనేసి దెర్ ఈజ్ నో ప్రాబ్లం అండి. నన్ను ఫాలో అవ్వండి, మీకు ఈజీ ట్రిక్స్ చెప్తాను. ఎందుకంటే నేను కూడా నాన్ మ్యాథ్స్ స్టూడెంటే. ఓకే. కాబట్టి మీకు ట్రిక్స్ ఎక్కడ ఈజీగా ఉంటుందో అది నేను తెలుసుకుని మరీ మీకు చెప్తున్నాను. ఓకే. నెక్స్ట్ ఓకే లెక్క ప్రయత్నం చేసుకుందామంటే ఇక్కడ 5, 6 ఇచ్చాడు. ఇలాంటి లెక్కలు చేయకండి అబ్బా. జస్ట్ మీరు నార్మల్గా మీరు ఆప్షన్ చూసేసి ఆన్సర్ చేసేయండి. ఇక్కడ లెక్క చేసినా అదే ఆన్సర్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకుంటే చూడండి, ఏకీభవించుకుంటాయి అంటే ఏమిటి దాని అర్థం, కలుసుకుంటాయి అని అర్థం. ఇప్పుడు మ్యాక్సిమం మీరు చూసేసుకోండి, 12 గంటలు కానీ 3 గంటలు కానీ 9 గంటలు కానీ 6 గంటలప్పుడు కానీ ముళ్ళులు ఏమవుతాయండి, మ్యాక్సిమం కలుసుకుంటాయి. అలాంటి కలుసుకునేటప్పుడు దాని మధ్యన ఏదైనా కోణం ఏర్పడుతుందా? ఇప్పుడు మ్యాక్సిమం 12 గంటల 5 నిమిషాలు అంటే 12 గంటలకి 1 గంటకి మధ్యన మనకి ఎన్ని 30 డిగ్రీస్ వస్తాయని చెప్పుకుంటాను. కానీ 12 గంటల దగ్గర నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు రెండు కలుసుకుంటే మనకు అక్కడ ఏదైనా కోణం ఉంటుందా, 0 కదా ఉంటుంది. అంటే కలుసుకున్నప్పుడు దాని మధ్యన కోణం ఎంత, 0 అని తెలుసుకోవాలి. నెక్స్ట్ వ్యతిరేక దిశలో ఉండేటప్పుడు, వ్యతిరేక దిశ అన్న సరళ రేఖగా అన్న ఏంటంటే ఒకదానికి ఒకటి ఎదురుగా ఉండేటప్పుడు దాని మధ్యన కోణం ఎంత ఉంటుంది, 80 డిగ్రీలు ఉంటుంది. 80 డిగ్రీలు అంటే మనం ఏం రాసుకోమని చెప్పాము, ఇక్కడ 6 నెంబర్లకి రాసేసుకోవాలి అని చెప్పాను. ఓకే. అలా కాకుండా లంబ కోణంలో ఉంటాయి. ఇప్పుడు వ్యతిరేక దిశ అంటే 12 గంటలకి వ్యతిరేకం గీత వస్తుంది, 6 వస్తుంది కదా. 3 గంటలకి ఎదురు గీత వస్తుంది, 9 గంటలు వస్తుంది. ఇవి ఒకదానికొకటి వ్యతిరేక దిశ లేకపోతే ఒకే సరళ రేఖ పైన ఉన్నాయన్న పదాలు మనకి లెక్కలు ఇచ్చేటప్పుడు అవి చేసేసుకుంటాం. ఓకే. లంబకోణ దిశ ఇచ్చాడంటే లంబకోణం అంటే ఏంటి, 12 గంటలకు 3 గంటలకి మధ్యన లంబకోణం ఉంటుంది కదా. 3 గంటలకి 6 గంటల మధ్య లంబకోణం ఉంటుంది కదా. 6 గంటలకి 9 గంటలకి లంబకోణమే కదా. 9 గంటలకి 12 గంటలకి లంబకోణం. లంబకోణం అంటే మనకి ఎంత ఎన్ని డిగ్రీలు అని చెప్పాము, 90 డిగ్రీస్ అని చెప్పాము. అంటే 90 డిగ్రీస్ అంటే దీన్ని ఏ రకంగా రాసుకోమని చెప్పాము, 3 నెంబర్స్ కింద రాసేసుకోండి అన్నాం. ఎందుకంటే మనం క్యాలిక్యులేషన్ చేయాలనుకుంటే. ఎందుకంటే ఇక్కడ ఈ ఆప్షన్ చూడండి, మనం చెప్పినట్టు ప్రాసెస్లో లవము దాని పక్క నెంబరు యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 10 వచ్చింది. అంటే ఆప్షన్ ఇదేనా అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా చూడండి, ఇక్కడ ఎంత వచ్చింది, 10 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా 10 వచ్చింది. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ వచ్చినా 3 ఆప్షన్స్ వచ్చినా కంపల్సరీగా మనం క్యాలిక్యులేషన్ చేయాలని చెప్పాం కదా. అంటే ఒక ఆప్షన్ ఇచ్చేస్తే డైరెక్ట్గా చేసేస్తాం విత్ ఇన్ సెకండ్. ఇలాగ 2 ఆప్షన్స్ 3 ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు కూడాను మనం లెక్క చెయ్యాలి. లెక్క చేయాలంటే పెద్ద విచిత్రం ఏం కాదండి. ఈ ఫండమెంటల్స్ ఈ 3 మనం తెలుసుకున్నట్లయితే చాలా ఈజీగా చేసేసవచ్చు. ఓకే. ఇక్కడ 3 గంటలని చెప్పాడు కట్టి, ఇక్కడ ఏంటి ఇచ్చాడో ఈ పదాన్ని చూసుకోండి. ఇచ్చిన పదంలోన ఇచ్చిన మనకి లెక్కలోన ఏకీభవించుకుంటున్నాయా, వ్యతిరేకిస్తున్నాయా, లంబకోణం అనే పదాలు వాడుతుంటే అలాంటి పదాలు వాడేటప్పుడు ఈ 3 మనం తెలుసుకోవాలండి. ఓకే. ఇక్కడ చూసుకుంటే ఏకీభవించుకుంటే ఏంటేంటి, కలుసుకుంటే అని అర్థం. కలుసుకున్నప్పుడు ఏం చేయాలి, 3 ఉంది కదా. ఇక్కడ 3 గంటలు ఇచ్చాడు కాబట్టి స్టార్టింగ్ 3 చేస్తాం. కలుసుకున్నప్పుడు దానికి ఎంత యాడ్ చేయమని చెప్పాము, 0 యాడ్ చేయండి. ఎందుకంటే కలుసుకున్నప్పుడు ఏమీ ఉండదు. వ్యతిరేక దిశ ఇచ్చాడు అనుకోండి 6 యాడ్ చేయాలి. లంబకోణం ఇచ్చాడు అనుకో 90 డిగ్రీలే. అంటే 90 అంటే 3 నెంబర్లు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కలుసుకుంటేనే ఏకీభవించుకుంటేనన్నా కలుసుకుంటేనన్నా ఒకే అర్థం వస్తుంది కాబట్టి కలుసుకున్నప్పుడు దాని మధ్యన కోణం ఎంత ఉంటుంది, 0 ఉంటుంది. అలాంటి 0 ఉండేటప్పుడు దీనికి 0 యాడ్ చేసామనుకుంటే 3 వస్తుంది. 3 అంటే ఇప్పుడు నిమిషాల ముళ్ళు 3 దగ్గరికి వచ్చేటప్పుడు మనకి ఎన్ని నిమిషాలని చెప్తాం మనం నార్మల్గా, 15 నిమిషాలు అని చెప్తాం. ఓకే. 15/11 రాసేసుకోండి. టైంని ఈ రకంగా రాసేసుకోవాలి. ఓకే. ఇది ఎవరు చెప్పినా ఇదే రాయాలి, మన సొంతంగా రాసుకోవడానికి అవ్వదు. లేకపోతే చూసుకోండి, మీకు ఇచ్చిన ఆప్షన్స్ లాంటి కూడా ఇదే విధంగా రాస్తాడు. డినామినేటర్లో 11 ఉంటుంది. ఓకే. ఇక్కడ 11 ఎంతలా, 11 ఒకట్లా 11 రిమైండర్ ఎంత ఉంటుంది, 4 ఉంటుంది. కాబట్టి ఇక్కడ 15కి ఇక్కడ ఏం చేసాము, ఇక్కడ దేంతో డివిజిబుల్ అయింది ఆ నెంబర్ని యాడ్ చేసేసుకోమని చెప్పాను కదా. ఇప్పుడు 15కి 1 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 16 వస్తుంది. ఇంకా రిమైండర్ ఎంత ఉంది, 4 ఉంది. 4/11 రాసేసుకోండి ఇచ్చిన ఆప్షన్ ప్రకారం. అంటే మనకి 16 4/11 ఎక్కడుంది, ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా.
కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది ఫస్ట్ ఆప్షన్ అనేది అవుతుంది. ఎందుకంటే 3 ఆప్షన్స్ వచ్చింది కాబట్టి క్యాలిక్యులేషన్ చేసాం. 2 ఆప్షన్స్ వస్తేనే క్యాలిక్యులేషన్ చేస్తాం. ఒకే ఆప్షన్ చూస్తే మనం డైరెక్ట్‌గా ఆ లవం పక్క నెంబర్ యాడ్ చేసేసుకుంటే 10 వచ్చింది కాబట్టి దేర్ ఈజ్ నో ప్రాబ్లమ్ అండి. ఒక్క సెకండ్ కంటే తక్కువ సమయంలో మాత్రమే ఆన్సర్ తేలిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్ చూసుకున్నట్లయితే ప్రాబ్లమ్ చూసిన వెంటనే ఇక్కడ ఏంటి పదాలు ఇక్కడ వర్డ్లు ఇచ్చారు, వ్యతిరేక దిశ ఇచ్చాడు. ఓకే. కాబట్టి వ్యతిరేక దిశ అంటే మనకి ఎన్ని డిగ్రీలని చెప్పాము. వ్యతిరేక దిశ అంటే 180 డిగ్రీలని చెప్పాము. దీన్ని ఏ రకంగా రాసుకోవచ్చు 9 నెంబర్స్ కింద రాసేసుకోండి అని చెప్పాను. ఫస్ట్ మన మైండ్లో ఇది రావాలి. ఓకే. నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటామండి. లవం పక్క నెంబర్ యాడ్ చేస్తే 10 రావాలి, వచ్చింది. నెక్స్ట్ ఇంకే ఆప్షన్ ఉందా, ఇక్కడ కూడా ఎంత వచ్చింది, 10 వచ్చింది. అంటే 2 ఆప్షన్స్ వచ్చాయి. అంటే ఇక్కడ ఈ 2 యాడ్ చేస్తే ఎంత వచ్చింది, 4 వచ్చింది. ఎలిమినేషన్ చేసేయవచ్చు. ఇది ఆటోమేటిక్గా ఎలిమినేషన్ చేసేయవచ్చు. ఓకే. నెక్స్ట్ అంటే 2 ఆప్షన్స్ వచ్చేటప్పుడు మనం ఏం చేసాం, మనకు 1 ఆప్షన్ ఇస్తే డైరెక్ట్గా ఆన్సర్ చేయమని, 2 ఆప్షన్స్ ఇచ్చాడు కాబట్టి కంపల్సరీ లెఫ్ట్ చేయాలి. ఓకే. ఈ ఫస్ట్ మనకి ఏ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి మనకి వ్యతిరేక దిశ అన్నాడు కాబట్టి వ్యతిరేకం అంటే 180 డిగ్రీలు కదా. 180 డిగ్రీలు ఏ రకంగా రాసుకోవచ్చు, ఒక నెంబర్ అంటే 60, ఒక నెంబర్ అంటే 30 డిగ్రీలు అన్నా కాబట్టి అంటే 6 నెంబర్లు 180 అవుతుంది కదా. కాబట్టి 6 నెంబర్లు అనేది మనకు ఫస్ట్ మైండ్లో థింక్ చేయాలండి. ఇక్కడ లవము దాని ప్రక్క నెంబర్ యాడ్ చేస్తే 10 వచ్చింది. ఓకే. లవము దాని ప్రక్క నెంబర్ యాడ్ చేస్తే 10 వచ్చింది. ఓకే. కాబట్టి 2 ఆప్షన్స్ వచ్చాయి కాబట్టి అలాగే ఉంచండి. ఒక ఆప్షన్ వస్తే డైరెక్ట్గా ఆన్సర్ చేద్దాం. 2 ఆప్షన్స్ వచ్చాయి కంపల్సరీ క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే. థర్డ్ ఆప్షన్ చూసుకుంటే 4 వచ్చింది కాబట్టి ఎలిమినేషన్ చేసేవచ్చు. ఆటోమేటిక్గా 4ని కూడా ఎలిమినేట్ చేసేవచ్చు, ఏమీ లేదు కాబట్టి. ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చాయి కాబట్టి ఏ విధంగా చేసుకోవాలనుకుంటే ఈ గడియ రకములు 4 ఉన్నది కదా, 4 గంటలకు వేసేసుకోండి. ఇక్కడ ఎంత యాడ్ చేయాలంటే ఇక్కడ వ్యతిరేక దిశ 180 అన్నాడు కాబట్టి 180 అంటే 6 నెంబర్లు అని చెప్పాము కాబట్టి ప్లస్ 6ని యాడ్ చేసుకోండి. ఓకే. 6ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 10 వస్తుంది. ఓకే. నిమిషాల ముళ్ళు మనకి 10 దగ్గరికి వచ్చిందంటే దాని అర్థం ఏంటి, 50 నిమిషాలు అయ్యిందని అంటాం కదా నార్మల్గా మనం. కాబట్టి ఇక్కడ మనం 50 నిమిషాలు అని రాసేసుకోండి. దీన్ని ఏ రకంగా రాసేయచ్చు, 50/11 అని రాసేసుకోండి. ఓకే. ఇక్కడ 4 ఎంత 44 వస్తుంది. ఇంకా రిమైండర్ ఎంత ఉంటుంది, 6 వస్తుంది. మనం ఏం చెప్పుకున్నాము, ఇక్కడ ఈ నెంబర్ని దేంతో డివిజిబుల్ అయిందో ఆ నెంబర్కి యాడ్ చేసుకున్నాను చెప్పాను కదా. 50 + 4 ఎంత, 54. రిమైండర్ ఎంత ఉంది, 6 ఉంది. 6/11 అని రాసేసుకోండి. ఓకే. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 54 6/11 ఎక్కడ ఉంది, ఇక్కడే ఉంది కదా. అంటే కరెక్ట్ ఆన్సర్ అనేది సెకండ్ ఆప్షన్ అనేది అవుతుంది. ఓకే. కాబట్టి ఇది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. చూడండి ఈ ప్రాబ్లం ఆటోమేటిక్గా మనం జస్ట్ ఇక్కడ ఆప్షన్ చూడండి, ఆప్షన్ చూసిన వెంటనే ఇక్కడ ఆటోమేటిక్గా ఇది ఎలిమినేషన్ అయిపోద్ది, ఎందుకంటే యాడ్ చేయడానికి ఏం లేదు కాబట్టి. ఇక్కడ చూడండి 4 2 యాడ్ చేస్తే 6 వచ్చింది కానీ 10 రావాలి, ఎలిమినేషన్ చేసేవచ్చు. ఇక్కడ 8 + 2 10 వచ్చింది కాబట్టి ఉంచండి ఇలాగా. ఇక్కడ 7 1 యాడ్ చేస్తే ఎంత, 8 వచ్చింది కాబట్టి దీన్ని ఎలిమినేషన్ చేసేవచ్చు. కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే మనం చెప్పాం కదా, లవము ప్లస్ దాని యొక్క ప్రక్కనే ఉన్న నెంబర్ని యాడ్ చేస్తే మనకి 10 రావాలి అని చెప్పాము కదా. ఈ నెంబర్ ఎక్కడ వస్తుందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే.